ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దేవాలయం. నాకేం అక్కడ శ్రీరంగం బస్సెస్ ఏం రావట్లేదు, అసలు ఏ బస్సు రావట్లేదు. అక్కడ రైల్వే స్టేషన్ లో లాకర్ లో పెట్టని చెప్పే కదా లాస్ట్ వీడియోలో. శ్రీరంగానికి బస్ ఎక్కేసాను. ట్రైన్ స్టార్ట్ అయ్యేది 12:20కి. త్రివేంద్రం నుంచి తిరుచిరాపల్లి వరకు 2 క్వీన్ సైజ్ బెడ్లు ఉన్నాయి ఇందులో. ఇటు పక్క మంచి సన్సెట్ అవుతుంది వెనకాల, ఇటు పక్క మొత్తం మేఘాలు పట్టేసి వర్షం వచ్చేస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. సో లాస్ట్ వీడియోలో మీరు తమిళనాడులోని తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయాన్ని సందర్శించడం చూశారు. నెక్స్ట్ ఈరోజు మనం వెళ్ళబోతుంది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దేవాలయం. పెద్దదంటే ఎక్కువ స్థలంలో ఉన్న దేవాలయం మన భారతదేశంలో తమిళనాడులోనే ఉంది. అంటే యాక్టివ్ దేవాలయం రన్నింగ్లో ఉన్నది. అదే శ్రీ రంగనాథ స్వామి ఆలయం. శ్రీరంగానికి వెళ్ళబోతున్నాం. సో ఈ తిరుచెందూరు నుంచి శ్రీరంగానికి జర్నీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు పదండి వెళ్దాం. ఈ మురుగన్ టెంపుల్ నుంచి తిరుచెందూరు రైల్వే స్టేషన్ దాదాపు 2 కిలోమీటర్లు ఉంది. సో నిదానంగా నడిచేస్తున్నా. టైం ఇప్పుడు 11:45 అవుతుంది. ట్రైన్ ఇక్కడ నుంచి మధ్యాహ్నం 12:20కి ఉంటుంది. ఇక్కడ తిరుచెందూరు నుంచి ముందుగా నేను తిరునెల్వేలి వెళ్ళాలి. నా లగేజ్ మొత్తం అక్కడే ఉంది. అక్కడ రైల్వే స్టేషన్లో లాకర్లో పెట్టని చెప్పే కదా లాస్ట్ వీడియోలో. ముందెళ్ళే లగేజ్ తీసుకుని అక్కడ నుంచి ఇంకో జర్నీ స్టార్ట్ చేద్దాం. సాధ్యమైనంత వరకు నడుస్తాకి ట్రై చేస్తూ ఉండండి. హెల్త్ కోసం జిమ్కి వెళ్ళిపోయి వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. కుదిరినప్పుడల్లా నడిస్తే చాలు. అదే హెల్త్కి చాలా బెనిఫిట్ చేస్తుంది. ఇప్పుడు నేను నడుస్తున్న 2 కిలోమీటర్లు నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే లగేజ్ లేదు కదా. యూజువల్గా ఎప్పుడు ట్రావెల్లో నాకు ట్రాలీ బ్యాగ్, పెద్ద బ్యాగ్, ఈ బ్యాగ్, లగేజ్ ఎక్కువైపోయి స్టిల్ నడుస్తూ ఉంటాను. చాలా స్ట్రగుల్ చేస్తాను బాడీని. ఎందుకంటే చూస్తున్నారు కదా అంతా జంక్ ఫుడ్ ఎంత తింటున్నాను. ఎండ వాళ్ళ గట్టిగా మండుతుంది. వచ్చేసాం రైల్వే స్టేషన్ దగ్గరికి. ఓకే, వచ్చేసాం. మన ట్రైన్ స్టార్ట్ అయ్యేది తిరుచెందూరు నుంచి కాబట్టి ఆల్రెడీ ట్రైన్ పెట్టేశాడు. జనం అంతా కూడా ఫుల్ అయిపోయి ఉన్నారు. ఈ ట్రైన్ తిరుచెందూరు నుంచి పాలక్కడ వెళ్తుంది. మనం తిరునెల్వేలిలో దిగేయాలి. ట్రైన్ స్టార్ట్ అయ్యేది 12:20కి. ఎండ గట్టిగా మండుతుంది. ట్రైన్ స్టార్ట్ అయ్యి కొంచెం గాలేయడం మొదలైంది. ఇప్పుడు హాయిగా ఉంది. మొన్న వర్క్ల నుంచి జర్నీ చేసి వచ్చా కదా తిరునెల్వేలికి. దాని తర్వాత డేటా కాపింగ్ ఆ పనులన్నీ ఉంటాయి. తినేసి అవన్నీ చేసుకుని పడుకునేటప్పటికి 12 అయిపోయింది. కొంచెం ప్లానింగ్ కూడా అది చేయాల్సి వచ్చింది నెక్స్ట్కి. మళ్ళీ పొద్దున్న 3:20కి నిద్ర లేచేసాను. మళ్ళీ మధ్యాహ్నం దాకా అక్కడ టెంపుల్ దగ్గర దర్శనం, వీడియో షూట్, బాగా విపరీతంగా టైర్డ్గా ఉంది. నిద్ర వచ్చేస్తుంది ఊరికే పడుకుంటే అలా. తిరునెల్వేలికి దగ్గరలోనే ఉన్నా. ఒక 10 మినిట్స్ ఇక్కడ ఆపేసాడు. అక్కడ ప్లాట్ఫామ్ ఖాళీ లేదేమో. ఇంకా 5 మినిట్స్లో దిగేస్తాం. పొద్దున్న ఇక్కడ రైల్వే స్టేషన్లో నా లగేజ్ పెట్టాను. అది తీసుకోవాలి. పొద్దునంతా కంగారు అయిపోయింది. మళ్ళీ బ్యాక్ విత్ ఆల్ ద లగేజ్. ఈ లగేజ్ వేసుకుని తిరగాలి. ఇంకా
మన ట్రైన్ వచ్చేసింది. ప్లాట్ఫామ్ 3 ఇచ్చాడు, వెళ్తున్నా. ఇది 3కి వెళ్తుందంటే ఇదే మన ట్రైన్. చాలా ఎర్లీగానే వచ్చేసాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ ఇది తిరుచిరాపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఇది కేరళలోనే తిరువనంతపురం నుంచి వస్తుంది, త్రివేంద్రం నుంచి తిరుచిరాపల్లి వరకు. తిరుచిరాపల్లి అంటే ఇంకా ట్రిచీనే తమిళనాడులో. మన కోచ్ D1. శ్రీరంగం అని చెప్పి ట్రిచీ ఎందుకు వెళ్తున్నాం అంటే, శ్రీరంగం ట్రిచీకి పక్కనే ఉంటుంది, ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అంతే. డైరెక్ట్గా శ్రీరంగం ట్రైన్ దొరకలేదు, సో ట్రిచీ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా బస్ పట్టుకుని వెళ్ళిపోవడమే. ఇన్ని రోజులు ట్రావెలింగ్ని కొంచెం స్మూత్గా స్లోగానే ప్లాన్ చేశాను. ఈ చివరి 1 వీక్ మాత్రం గట్టిగా టైట్గా ప్లాన్ చేశాను. ఒకటే రోజులో టెంపుల్ దర్శనం చేసుకోవడం, అదే రోజు నెక్స్ట్ డెస్టినేషన్కి జర్నీ కూడా. సో 2 రోజుల నుంచి గట్టిగా తీరుతుంది, ఇంకో వారం రోజులు ఉంది. ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కదా, మొత్తం అన్నీ సెకండ్ సిట్టింగే ఉన్నాయి, అందులోనే బుక్ చేసుకున్నాయి. ఇక ట్రైన్ స్టార్ట్ అయ్యేది 2:20కి. టైం అయిపోయింది, ఇంక స్టార్ట్ అయిపోద్ది. మూడు 4 రోజులు ఈ ప్యాకెట్ నాతో పాటే తిప్పుతున్నా. ఇవాళ దీనికి మోక్షం ప్రసాదించా. ట్రైన్ ఇది ప్యాసింజర్ ట్రైన్ కదా, సో మొత్తం అంతా ఓపెన్గా ఉంది, ఫుల్ వెంటిలేట్గా ఉంది, గాలి వస్తుంది. సో బయట గట్టిగా ఎండగా ఉన్నా సరే పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ అన్ని మొక్కజొన్న తోటలు వేస్తున్నారు. నిన్న తిరునెల్వేలి వచ్చేప్పుడును, ఇందాక తిరుచెండూరు నుంచి తిరునెల్వేలి వచ్చేప్పుడు కూడా అన్ని అరటి తోటలు కనపడింది. అక్కడ నుంచి మళ్ళీ ఇటు మధురై సైడ్ వెళ్తున్నప్పుడు మొత్తం అన్ని మొక్కజొన్న తోటలు. You're happy inside in between them. If there's one thing I truly believe in, ordinary love. I wanna oversleep in your shirt 'cause it's ours. Brush my teeth while you're taking a shower. If there's one thing I ఎండ బాగా ఉంది కానీ గాలి రావడం వల్ల కొంచెం బెటర్గా అనిపిస్తుంది. మనం కోవెల్పట్టి అనే జంక్షన్కి వచ్చాం. జస్ట్ 2 నిమిషాలు ఆపాడు, వెళ్ళిపోతుంది మళ్ళీ. ఓకే, ఆల్రైట్, మనం మధురై రీచ్ అయ్యాం. మధురై అంటే మనందరికీ తెలిసి ఇక్కడ మీనాక్షి అమ్మవారి ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంది, మధుర మీనాక్షి టెంపుల్ అని. నేను 2022లో విజిట్ చేశాను. ఇందులో ఏసీ చైర్ కార్ కూడా ఉంది, కానీ ఒకటే బోగి ఉంది. టైము 5 అవర్స్ ఉంది. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఆన్ టైమే ఉంది ట్రైన్ అయితే ప్రస్తుతానికి. ట్రైను బగ్గి పోటీ పడుతున్నాయి. నెక్స్ట్ దిండిగల్. ఇంకా అటు పక్క వెనకాల ఫుల్ ఎండ్ వస్తుంది, మంచి సన్సెట్ అవుతుంది అటు. కానీ ఇటుపక్క చూడండి, కొండల మీద క్లౌడ్స్తో మొత్తం ఫుల్ డార్క్గా ఉంది ఇక్కడ. ఒక సైడ్ ఏమో సూర్యుడితో సన్సెట్గా, ఇంకో వైపు ఏమో క్లౌడ్స్తో చల్లగా ఉంది ఇటుపక్క. క్రేజీ కదా.
ఒకటే ట్రైన్లో ఒకటే జర్నీలో 2 రకాల వెదర్స్ని చూడడానికి కుదిరింది. ఇటు పక్క మంచి సన్సెట్ అవుతుంది వెనకాల. ఇటు పక్క మొత్తం మేఘాలు పట్టేసి వర్షం వచ్చేస్తుంది. అటు పక్క ఎండ వస్తుంది, సన్సెట్ అవుతుంది. సో అందుకని ఇక్కడ రెయిన్బో కూడా ఫామ్ అయింది. క్రేజీగా ఉంది వెదర్ ఇటు. మొత్తం ఫుల్ స్మోక్ లా ఉంది. ఇటు పక్క వస్తేనే సన్సెట్. యాక్చువల్గా నేను ఇటు పక్కన సన్సెట్ మాత్రమే చూస్తున్నా. అటు పక్కన అలా మిస్టీగా ఉందని నాకు తెలియదు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ నాకు సజెస్ట్ చేస్తున్నారు, ఇటు పక్క బాగుంది, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి. నేను కెమెరా పట్టుకుని షూట్ చేస్తూ కనబడుతున్నా కదా. రెయిన్బో కూడా పిలిచి మరీ చెప్పారు నాకు. వెంటనే పరిగెట్టుకెళ్ళి అది రికార్డ్ చేశా. అండ్ వాట్స్ యువర్ నేమ్? కృష్ణమూర్తి. ఐఎమ్ హరి. సో ఈయన రిటైర్డ్ ప్రొఫెసర్. వాట్ యూ యూస్ టు టీచ్? Paper technology. Life has changed a lot. So you often visit Srirangam Ranganath temple? Yes. Once in a while, we used to visit often. In those days, there was no rush. Okay. The 80s and all, there was no rush and all. Okay. We used to even 4 times, 5 times a day we would visit and come. Oh. In those days, the rush temple means Tirupati. Tirupati, Tirupati. Have you visited Tirupati? Yes. Oh. In the 80s, what do you call? We used to see Perumal very near, 5 feet away. Oh. So you used to get inside? Yes, inside. Oh. It was summers like that. Okay. We were leisurely visit and come back. Mm-hmm. And afterwards, it's gone. Yeah. They stand 30 feet away. 30 feet away. Just a fraction of a second, They'll push it. Jergandi, kick you out. What to do? మనం దిండిగల్ని క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు. ఇంకో స్టాప్ తర్వాత మనం ట్రిచి వెళ్ళిపోతాం. టైం సాయంత్రం 6 అయింది. పర్లేదు, స్టేషన్ బాగానే ఉంది. మొత్తం అంతా ఫుల్ క్లౌడీగా ఉంది. సో అందుకే వెదర్ బాగా చల్లగా అయిపోయింది. ఇంకా మొత్తం డార్క్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. మనం ట్రిచి చేరుకునే టైంకి 6:45 అలా అయిపోతుంది. వచ్చేసాం మనం ట్రిచికి. ట్రైన్ యాక్చువల్గా వచ్చేదైతే 7:45కి, కానీ 7:15 దింపేశాడు. వాళ్ళు ఏదో వందే భారత్ ట్రైన్ లేదట, దానివల్ల ముందుగానే వచ్చేసిందని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి శ్రీరంగం వెళ్ళాలి. స్టేషన్ నుంచి బయటకు రాగానే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి శ్రీరంగానికి బస్సెస్ ఉంటాయని విన్నాను. చూద్దాం. ఇక్కడ ఆనంద్ భవన్ ఉంది, A to B. ట్రిచి చాలా పెద్ద టౌన్, చాలా మంచి ప్లేస్ ఇది. ఆటోకి బస్ స్టాప్కి వెళ్తున్నాను. సెంట్రల్ బస్ స్టాండ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. నాకేం అక్కడ శ్రీరంగం బస్సెస్ ఏం రావట్లేదు, అసలు ఏ బస్సు రావట్లేదు. టైం ఏమో 8 అయిపోతుంది. శ్రీరంగానికి బస్ ఎక్కేసాను. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్ దిగేసాను. బస్ స్టాప్ ఇంకా 1 కిలోమీటర్ పైన ఉంది. ముందే దిగేసాను, ఎందుకంటే నా హోటల్ ఇక్కడ నుంచి దగ్గరే. బాగా నిద్ర వచ్చేస్తుంది ఊరికే. పొద్దున్న ఎప్పుడో 3:20కి లేచాను. వచ్చేసాను మా హోటల్కి. ఇదేంటో ఆన్లైన్లో చూపించింది దానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. హెరిటేజ్ బై హై పాయింట్ అని
ఇదే బిల్డింగ్. బాగానే ఉంది. ఆన్లైన్లో అయితే ఇంకా బాగుంది. రూమ్ చాలా బాగుంది. 2 క్వీన్ సైజ్ బెడ్లు ఉన్నాయి ఇందులో. ఇది యాక్చువల్గా కన్వెన్షన్ హాల్. ఖాళీగా ఉంచడం ఎందుకని ఇచ్చేస్తున్నట్టున్నారు హోటల్స్ లాగా. ఎంత పడింది అనుకున్నారు ఇది నాకు? 1000 రూపాయలు అంతే. ఇవాళ సెట్ ఇంకా చాలా బాగుంది. మా హోటల్కి పక్కనే చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. వెళ్ళేమైనా తింటా. దోశ కూడా వేస్తున్నాడు. పరోటా, దోశ అన్నీ ఉన్నాయి. ఆంధ్ర అటుపక్క ఫాస్ట్ ఫుడ్ కూడా చేస్తున్నాయి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.